వరలక్ష్మి వ్రతం రోజున ముత్తైదువులకు తాంబూలం లేదంటే వాయినం ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే అమ్మవారు కటాక్షించి మన కొంగు బంగారం అవుతుంది అనేది ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. అంతేకాకుండా వాయినం ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఏం చెప్పాలి, అండ్ అదేవిధంగా ఇంటికి వచ్చినటువంటి ముత్తైదుకు మనం ఏ వేలితో బొట్టు పెట్టి ఆహ్వానించాలి, దానివల్ల ఫలితం ఎలా ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు అర్థమవుతుంది. అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ఎవరినైతే ముత్తైదువులను పిలుస్తామో వాళ్ళు ఇంటికి వచ్చిన వెంటనే చక్కగా కాళ్ళకి పసుపు రాసి గంధం పూసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి. ముందుగా వారికి బొట్టు ఉంచేటప్పుడు ముందుగా మనం పెట్టుకున్న తరువాత ఎదుటి వారికి బొట్టు అనేది పెట్టాలి. అయితే ఇంటికి వచ్చిన ముత్తైదువుని సాక్షాత్తు ఆ వరమహాలక్ష్మి మహాలక్ష్మి మన ఇంటికి వచ్చారు అని భావించి వాళ్ళకి గౌరవ మర్యాదలు అనేవి చేయాలండి. ఈ కాళ్ళకి పసుపు రాయటం, అదేవిధంగా గంధం పూయటం, బొట్టు పెట్టడం ఇదంతా వారిని కూర్చోబెట్టే చేయాలి. అయితే ఈ బొట్టుని ఏ వేలుతో పెట్టాలనేది కూడా ఇక్కడ డీటెయిల్గా చెప్తున్నాను. మనం ఉపయోగించే అంటే చేతిలో 5 వేళ్లలో 4 వేళ్ళని మనం బొట్టు పెట్టడానికి ఉపయోగించుకుంటామండి. ఏ వేలు ఉపయోగించినా పర్వాలేదు, అయితే చిటికెన వేలును మాత్రం ఉపయోగించకూడదు. అయితే ఇప్పుడు బొటని వేలుతో పెడితే ఎలాంటి ఫలితం ఉంటుంది, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలుతో ఎలా ఫలితం ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే చూపుడు వేలుతో చూద్దామండి. సో చూపుడు వేలుతో కనుక బొట్టు పెట్టినట్లయితే మీకు ముక్తి అనేది కలుగుతుందన్నమాట. అదే మధ్య వేలుతో బొట్టు పెట్టినట్లయితే మీ ఆయుష్ అనేది పెరుగుతుంది. అదే ఉంగరం వేలుతో గనుక బొట్టు పెట్టినట్లయితే గనుక మనకి అన్నానికి ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదన్నమాట. కాబట్టి మీ ఇష్టానికి తగ్గట్టు మీరు ఈ వేళ్లతో బొట్టు అనేది పెట్టుకోవచ్చు. అయితే చిటికెన వేలుతో మాత్రం బొట్టు అనేది పెట్టకూడదండి. అండ్ అదేవిధంగా బొట్టన వేలుతో గనుక బొట్టు పెట్టినట్లయితే ఇంట్లో ఎలాంటి సమస్యలు లోటు ఏది ఉండదన్నమాట. ఆరోగ్యంగా బాగుంటుంది, పుష్టి అనేది కలుగుతుంది. కాబట్టి మీకు నచ్చిన వేలతో మీరు బొట్టు అనేది పెట్టొచ్చు, కానీ చిటికెన వేలుతో మాత్రం బొట్టు అనేది పెట్టకూడదు. ఈ విధంగా గౌరవ మర్యాదలతో ఆ ముత్తైదువుని ఆహ్వానించి పసుపు రాసి గంధం పోసి కుంకుమ బొట్టు అనేది ఉంచాలి. తరువాత ఇప్పుడు వాయినం ఇవ్వటానికి ఏమేమి సిద్ధం చేసుకోవాలనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి. ముందుగా ఒక ప్లేట్ని తీసుకోవాలి. ప్లేట్ అనేది మీ ఇష్టం అండి, మీరు రిటర్న్ గిఫ్ట్గా కూడా ప్లేట్ అనేది ఇచ్చుకోవచ్చు. లేదంటే చాలామంది పేపర్ ప్లేట్స్లో కూడా ఈ తాంబూలాన్ని పెట్టుకుంటూ ఉంటారు. నేను ఇక్కడ ఈ తాంబూలానికి అసలు ముఖ్యమైనవి ఏంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను, దీంట్లో ఇప్పుడు తమలపాకుల్ని పెట్టానన్నమాట. మనం ఇప్పుడు 2 తమలపాకుల్ని ఉంచాలండి. మనకి తొడుములు ఉంటాయి కదా, అవి తుంచుకొని ఈ 2 తమలపాకుల్ని పెట్టుకోవాలి. అదేవిధంగా తమలపాకు మీద గంధం, పసుపు, కుంకుమ కూడా పూసి పెట్టుకోవాలి. తరువాత ఇక్కడ పసుపు కుంకుమలు కూడా ఉంచుకోవాలండి. బయట మనకి ప్యాకెట్స్ రూపంలో ఇస్తారు, లేదంటే మనం ఈ విధంగా కుంకుమ భరణులు కూడా పెట్టుకోవచ్చు. ఈ భరణులు మనం రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది ఇత్తడి భరణులు అండి, ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి. ఇట్లాంటివి కూడా మీరు ఇచ్చుకోవచ్చు, లేదంటే మనకి రకరకాల మోడల్స్ అనేవి కూడా బయట మార్కెట్లో వస్తున్నాయి, అవి కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ పాకు చెక్కల్ని కూడా 2 పెట్టాను. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్ని పెడుతున్నాను. బ్లౌజ్ పీస్ ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత మీకు ఇంకా పెట్టుకోగలను అనుకుంటే కనుక మీరు చీర కూడా పెట్టుకోవచ్చు. చీర పెట్టినప్పుడు చీరలో బ్లౌజ్తో పాటు మీరు విడిగా కూడా బ్లౌజ్ పెట్టాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ చీర అనేది 1కి 3కి 5కి ఇలా బేస్ సంఖ్యలో వెళ్తే మంచిదనమాట. అదేవిధంగా 9 పోగుల దారాన్ని, పసుపు దారాన్ని కూడా పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా గాజులు కూడా పెట్టుకోవాలండి. గాజులు వచ్చేసి డజన్ గాజులు, అర డజన్ గాజులు, ఇలా కలర్స్ కూడా మీ ఇష్టం అనమాట, ఇలా పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఫ్లవర్స్ పెట్టుకోవాలన్నమాట. మీకు ఎన్ని ఫ్లవర్స్ వీలైతే అన్ని ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా తోరం కూడా పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ పళ్ళు పెట్టుకోవాలండి. సో పళ్ళు వచ్చేసి మీ ఇంట్లో ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు పెట్టుకోవచ్చు. అరటి పళ్ళు లేదంటే యాపిల్ కాయలు ఇట్లాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా శనగలు పెట్టుకోవాలి. శనగలు వరలక్ష్మి వ్రతం ముందు రోజే శనగలు నానబెట్టుకుని ఉంచుకుంటే మనకి వాయినం ఇవ్వడానికి వీలవుతుంది అనమాట. ఈ విధంగా శనగలు పెట్టిన తర్వాత ఇక్కడ జవ్వాది పౌడర్ కూడా పెడుతున్నానండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి జవ్వాది పౌడర్ని మనం వాయినంలో ఇచ్చినట్లయితే చాలా చాలా శుభ ఫలితాలు అనేవి మనం చూస్తాము. అండ్ ఈ వాయినంలో మనం చిట్టి గాజులు కూడా ఇచ్చుకోవచ్చు. చిట్టి గాజులు ఇచ్చినా కూడా మన ఏదైతే కోరికుందో, సంకల్పం ఉందో అది కూడా నెరవేరుతుందన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం కాయిన్స్ కూడా పెట్టుకోవాలి. డబ్బులు, ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి. కాయిన్స్ అంటే మనం ₹2 కాయిన్ కానీ, లేదంటే ₹11 కానీ, లేదంటే ₹101 కానీ ఇలా పెట్టుకోవచ్చు.
ఈ విధంగా చక్కగా వాయినానికి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న తరువాత మనం అన్నీ కూడా అరేంజ్ చేసుకుని ఒక టేబుల్ మీద పెట్టుకుంటే ముత్తైదువులు వచ్చినప్పుడు మనకి హడావిడి లేకుండా వాళ్ళని చక్కగా ఆహ్వానించి వాళ్ళతో కొంచెం సేపు గడిపి ఈ వాయనం అనేది ఇవ్వవచ్చు అనమాట. పూజ కూడా హడావిడి లేకుండా అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వాయనం ఎలా ఇవ్వాలి, ఏమేమి పెట్టుకోవాలి అనేది ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వాయనం వచ్చేసి మీరు సాయంత్రం వేళలో ఇచ్చుకోవచ్చు, లేదంటే పూజ అయిపోయిన వెంటనే కూడా వాయనం అనేది ఇవ్వచ్చండి. ఇందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రక్క.